ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఐ హోప్ మీ అందరూ బాగున్నారని, దేవుని కృపలో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మీతో జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మొదటిగా, మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతున్నారా? ఎందుకు ఈ మాట అడిగాను అంటే, సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు ఒక మాట ఈ విధంగా తెలియజేశారండి. ఏమని అంటే, పక్షి మనందరికీ తెలుసు కదా, పక్షికి ఎన్ని రెక్కలు ఉంటాయి? 2 రెక్కలు ఉంటాయి. పక్షి పైకి ఎగరాలి అంటే ఎగరడానికి 2 రెక్కలు చాలా అవసరం. 2 రెక్కలు లేకుండా ఒక రెక్కతోనే ఎగురుతాను అంటే పక్షి ఎగరలేదు కదండి. అలాగే ఒక క్రైస్తవురాలికి ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థాయిలో ఎదగాలి అంటే ప్రార్థన అనే రెక్క, వాక్య ధ్యానం అనే రెక్క అనుదినం కలిగి ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన అనే రెక్క, వాక్య ధ్యానం అనే రెక్కతో నువ్వు ఎగిరితేనే ఆత్మీయ జీవితంలో ఉన్నతంగా ఎదగలవు అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి. నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదువుకోకపోయినా పర్వాలేదు అనుకోకండి. నేను ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నాను, ఈరోజు ప్రార్థన చేసుకోకపోయినా పర్వాలేదు అని అనుకోకండి. ఆత్మీయ జీవితంగా నువ్వు ఉన్నత స్థాయిలో ఎదగాలి అంటే ఖచ్చితంగా నీ జీవితంలో ప్రార్థన అనే రెక్క, వాక్య ధ్యానం అనే రెక్క ఉంటేనే నువ్వు ఉన్నత స్థాయిలో ఎగరగలుగుతావు, ఆత్మీయంగా ఉన్నత స్థాయిలో ఉండగలుగుతావు, దేవుని దృష్టికి బహు ఇష్టంగా బ్రతకగలుగుతావు అన్న విషయాన్ని గమనించి అనుదినం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి, అనుదినం దేవునికి ప్రార్థన చేయండి. తద్వారా దేవుని ఆత్మతో, బలంతో నింపబడి దేవుని కొరకు బలమైన సాక్షిగా ఈ లోకంలో బ్రతకడానికి ప్రయత్నించండి. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయను గాక. ఆమేన్.